సో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. నేను ఇప్పుడు ఫేస్‌బుక్‌లో, మన ఇన్‌స్టాలో అన్ని దాంట్లో వీడియోలో చూస్తున్నాను. మనకి మన స్టేషన్‌లో ఎక్కువ దారుణం జరుగుతుంది. ఎందుకంటే మనము మొబైల్‌లో ధ్యానం పెట్టి మొబైలు యూజ్ చేసేటప్పుడు వెనక సైడ్ నుండి వచ్చి మనకి ఏదో ఒక పౌడరు ముఖం జల్లడము, లేదంటే ఏదో దురదలాటు ఒక లిక్విడ్ బాడీ పైన అది చల్లుతూ మనం బక్కరుకుంటూ ఆ ఆలోచనలో మనము ఆ దురద భరించలేక మనము గోక్కుంటూ ఉండిపోవడము. ఆలో మన సెల్ ఫోన్స్, మన బ్యాగ్స్, ఇవన్నీ మన డబ్బులు అన్నీ ఎత్తుకుపోవడము ఇవల్ల ఎక్కువ గమనిస్తున్నాను. మీరు కూడా ప్రయాణిస్తూ కొంచెం స్టేషన్‌లో కొంచెం మొబైల్ ఒకటి తక్కువ వాడుకొన మన లగేజ్ పైన మన వెనక ఎవరున్నారో, మన ఫ్రంట్‌లో ఎవరున్నారో, మన ఆపోజిట్‌లో ఎవరున్నారో ఇవి చూసుకుంటూ కొంచెం ధ్యానం చేసి మనం ట్రావెల్ చేస్తే బాగుంటుంది. మనము ట్రైన్‌లో కూర్చున్నప్పుడు కూడా మన సెల్ ఫోన్ ఇవి బయట ఎక్కువ వాడకుండా అవసరమైనప్పుడు వాడి తర్వాత పాకెట్లో పెట్టుకున్న మనము ఒకరు కేర్ఫుల్ మీద ఉంటే మనకి అన్ని విధాలు బాగుంటుంది. ఎందుకంటే మనం ట్రావెలింగ్‌లో అన్నీ పోగొట్టుకుంటే మళ్ళీ అవి మన డాక్యుమెంట్స్ కానీ ఏదైనా ఇంపార్టెంటు ఇవైనా దొరకడం కష్టము. మనం సెల్ ఫోను ఇది పోతే పోనీ 10 ఏదో పోయిందనుకుని ఆలోచిస్తాము. మన డాక్యుమెంట్స్ ఇటువంటివి పోతే తొందరగా రెడీ అవ్వవు. అటుగా ధ్యానం చేసి మనము కొంచెం ఆలోచనలతో ట్రావెల్ చేస్తే బాగుంటుంది. దయచేసి ఈ యొక్క ఆలోచనతో మీరు ట్రావెల్ చేయాలని మీకు విజ్ఞప్తి నా తరపున. ఎందుకంటే చాలా బాధలు. నేను ఒకసారి బొంబాయిలో అలాగే మోసపోయాను. పర్సు టికెట్ పోయింది. తర్వాత టీటీ పట్టుకున్న తర్వాత పెనాల్టీ డబ్బులు కట్టాము అప్పుడు. ఇప్పుడు కాదు కొంతకాలం అయిపోయింది. ఇప్పుడు చాలా దారుణం నడుస్తుంది. దానివల్ల కొంచెం ఆలోచించి మీరు కూడా దయచేసి అందరూ జాగ్రత్త పడండి. ఈ మధ్యన పిల్లలకి పట్టుకెళ్ళే వాళ్ళు కూడా చాలామంది అన్ని దగ్గర ఆడవాళ్ళు వీళ్ళందరూ చిన్నపిల్లలకి ఎత్తుకెళ్తున్నారు. పిల్లలకు కూడా దయచేసి జాగ్రత్త. మనం కూడా ఒక కొన్నేకరించి ఉంచాలి. ఎవరి పిల్లనైనా మనము చెక్ చేస్తుండాలి. ఉన్నారా లేరా, ఎక్కడ ఆడుకుంటున్నారో, బయటోళ్ళు ఎవరు కొత్త ముఖాలు వచ్చాయంటే వాళ్ళని కొంచెం మనము ఎంక్వైరీ చేయాలి. ఎక్కడి నుండి వచ్చారు, మీకు ఏం పని ఇక్కడ అని అడగాలి మనము. దయచేసి ఈ పని చేస్తారని అనుకుంటున్నాను. మన జాగ్రత్త ఉండాలి. ఈ రోజులు బాగలేవు. మరీ దారుణంగా అయిపోయింది దునియా.